పేరు సునీత అండి. మాది వెల్మేడు. అక్కడ నుంచి ఇట్లా మూత్రం మంట వస్తుంటే నల్గొండకు వచ్చిన. వేరే హాస్పిటల్ చూపించుకుందామని ప్రైవేట్గా చూపించుకుంటే వాళ్ళన్నీ స్కానింగ్ కూడా రాసిరు, చేయించుకున్నాం. ఇట్లా యూరిన్ మంట వస్తుంది కదమ్మా, రాయి ఉంది, 8 సెంటీమీటర్ల రాయి ఉంది, సర్జరీ చేయాలని చెప్పారు. అయితే సరే సార్ మళ్ళీ మేము వస్తామని ఇంటికి పోయినాం. మళ్ళీ వేరే హాస్పిటల్ కనుక్కున్నాం. ఎక్కడ చూసి 2-3 హాస్పిటల్ కనుక్కున్నాక చేయించుకుందామని చూసినాం. మళ్ళీ ఇట్లా ఎవరు చూస్తారు, ఏ డాక్టర్ మంచిగా చూస్తారని తెలుసుకుంటే మేము ప్రమీల హాస్పిటల్ సతీష్ కుమార్ డాక్టర్ మంచిగా చూస్తారని చెప్పారు. ఆ హాస్పిటల్కి వచ్చినాక ఆ సార్ చూసిండు, రిపోర్ట్లు అన్నీ తీసుకొని వచ్చినాం. ఆ సార్ మంచిగా చూసిండు, మాకు అన్నీ క్లియర్గా చెప్పిండు. ఇట్లా సర్జరీ చేయాలమ్మా, నీకు 2 రోజులైనా తప్పదని చెప్పిండు. ఇంకా మా బాగా అర్థం చేసుకుని కూడా సార్ చేస్తున్నారు. మేము ఆ సార్ అడిగినంతలో కూడా లేదని చెప్పినాము. సరే అని పట్టించుకొని చేసిండు ఆ సారు. ఇంకా వేరే డాక్టర్ గౌతమ్ రెడ్డి డాక్టర్ని కూడా పిలిపించిండ్రు. ఆ 2 డాక్టర్లు దేవుని లెక్క మాకు మంచిగానే చేసేది. మేము లేని వాళ్ళు అయినా సరే ఆ సార్ మంచిగా మమ్మల్ని గుర్తుపెట్టుకొని మంచిగా చేసిండు. డాక్టర్లు కానీ, నర్సులు కానీ, కంపౌండర్లు కానీ మంచిగా చేసేది. ఏ రాత్రి పగలనకుండా దగ్గరుండి అన్నీ చూసుకొని మంచిగా చేసేది. దేవుళ్ళ లెక్క చూసారు. ఇప్పుడు నేను మంచిగా నిమ్మలంగా ఉన్నా. కొంచెం నొప్పి, ఏం నొప్పి లేదు, జ్వరం లేదు, తలకాయ నొప్పి లేదు. ఎట్లుందమ్మా అన్ని విధాల సార్ గడిపోసారి వచ్చి చెకప్ చేసిండు, చూసిండు. ఇప్పుడు మంచిగా ఉంది. మళ్ళీ 5 రోజులకు రమ్మంటే వచ్చినాం. ఇప్పుడు కూడా మంచిగా ఉంది సార్ అని చెప్పిన. సార్ దేవుళ్ళ లెక్క చూసిండు మమ్మల్ని, అంతే సార్. మాకు మీరు అనుకున్నంత ఇవ్వకపోయినా సరే మీరు మమ్మల్ని కాపాడారు.